పరిశుద్ధ పాదములకు స్తోత్రం, వందనాలు. ఆయన గత రాత్రి అంతా మమ్మల్ని అందరినీ కాపాడి సజీవ లెక్కలో ఉంచినావు, నీకు స్తోత్రం. ఎలాంటి హాని అపాయం జరగకుండా సహాయం చేసినావు, నీకు వందనాలు. మన రాజ్య స్వార్థ కొరకై మేము వెళ్తుండగా ఆయన కొంతమైన ఈ యొక్క మాటలు విని రక్షింపబడటకు సహాయం చేయండి. ఎవరైతే రక్షణలో ఉన్నవారు ఇంకా స్థిరపడటకు సహాయం చేయండి. ఎలాంటి ఆటంకాలు జరగకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే భాగ్యం అనుగ్రహించమని, నీ కృపలో మనందరినీ భద్రపరచమని, సాతాను క్రియలను లయపరచమని యేసయ్య ఘనమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గొప్ప దేవుడైన యేసు ప్రభువుకే, జీవాహారమైన యేసు ప్రభువుకే, జీవదాతైన యేసు ప్రభువుకే, సువార్తలో తోడుగా ఉండే యేసు ప్రభువుకే హల్లెలూయా. వెళ్దామా షార్ట్లు సెట్టింగ్స్ మ్యూట్లో ఉందా ఇప్పుడు? ఏదో అదే చూద్దామనే నేను ముందు తీసుకెళ్ళి बोले जिंदा खुदावन प्रभु यीशु मसीह के, जल्दी आने वाला प्रभु यीशु मसीह के, जन्नत देने वाला प्रभु यीशु मसीह के हालेलुया. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతారేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతానేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా, కార్యకుడై పిలుపుతాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా, కార్యకుడై పిలుపుతాడయ్యా. యేసే దేవుడు
అడిగిన కవిత ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నీవు వినవయ్యా పెడచలి పెట్టక తరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి జై. రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. శాంతినిచ్చే యేసు ప్రభువారికి జై. సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. ముక్తినిచ్చే యేసు ప్రభువారికి జై. రక్షణనిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. నిరీక్షణనిచ్చే యేసు ప్రభువారికి జై. నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. నిత్య రాజ్యం ఇచ్చే యేసు ప్రభువారికి జై. నిత్య సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి जय. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के जय. हालेलुया हालेलुया. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వసించువారు నశింపక నిత్య జీవం పొందుతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏ భేద పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్య జీవం నీవు నేను పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వసించిన యెడల నీవు నిత్య జీవం పొందగలుగుతావు. లేని యెడల మన కొరకే నిత్య నరకాగ్ని ఎదురు చూస్తుంది. మన పాపముల చేత అపరాధముల చేత మనం ఎన్నప్పటికీ ఎప్పుడు కూడా పరలోక రాజ్యం చేరలేం. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలోనే మనకు రక్షణ దొరుకుతుంది. పైన ఆకాశం మంది అయితేనేమి, కింద భూమి మంది అయితేనేమి, జలచరాశుల మధ్య మంది అయితేనేమి, ఎక్కడ ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి నామంలోనే మనకు రక్షణ దొరుకుతుంది. అందుచేతనే నా ప్రియ సహోదరి సహోదరుడా, నేడే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన యెడల నీవు రక్షణ నందుదువు. నా హృదయము వింతగా మారింది. జీ జీ దయచేసి అందరూ కలిసి పాడండి. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషం. ఒక్క నిమిషం ఆగండి. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. పిల్లబడేను నా మనోవేదము, పిల్లబడేను నా మనోవేదము, పిల్లబడేను నా మనోవేదము. యేసు నన్ను కొట్టినందున, యేసు నన్ను కొట్టినందున
సంతోషం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు వారికి జై. సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు వారికి జై. పాప క్షమాపణ ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు వారికి జై. బోలియే జిందా ఖుదావత్ ప్రభు యీశు మసీహ్ కే జై. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున 2026 సంవత్సరంలో మీకందరికీ శుభములు తెలియజేయనిదేమనగా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు నా వైపు చూడమని సెలవిస్తున్నాడు? దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప పరలోకం తండ్రి యొద్దకు ఎవరు ప్రవేశించలేరని 2000 సంవత్సరాల క్రితమే పాపంలో ఉండి మానవుని పాపం పరిహారం చేయట కొరకై నేను ఆ పాపముల కొరకై శిలువలో రక్తం కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడినాడు. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా పాపములకు క్షమాపణ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని విధంగా సెలవిస్తున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మానవుని కడిగి పవిత్రపరుస్తుంది. పాపం పోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే పాపమునకు క్షమాపణ ఉంది. దేవుని లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపణ లేదని. రక్తం ఎవరిది అవసరం అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కుమారుడై ఉండాలి, మానవుడిగా జన్మించాలి, పాపం లేనివాడుగా ఉండాలి, మానవుడిగా శిలువలో మరణం పొందితే ఆ శిలువ మరణం ద్వారా మానవుని యొక్క పాపమునకు పరిహారము చేయబడుతుందని లేఖనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయినాడు. ఏ రీతిగా పరలోకానికి ఆరోహణమైపోయినాడు, అదే రీతిగా తిరిగి భూమి మీదకి రానున్నాడు. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే ప్రభు విధంగా సెలవిస్తున్నాడు, నేనున్న స్థలమున మీరును ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదును. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, రక్షణనిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి జై. హల్లెలూయా హల్లెలూయా. ధన్య ధన్య యేసు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరకు, యేసు పేరట ముక్తి దొరకు, ప్రభు నామమే శుద్ధి కరకు. యేసు పేరట ముక్తి దొరకు, ప్రభు నామమే కరకు. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, దుఃఖితులకు ఆశ్రయము, దుఃఖితులకు ఆశ్రయము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, రమ్యమైన
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించెను. సత్యమైన గ్రంథం బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే సంతోషమును, సమాధానమును, శాంతిని, మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది: పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. సృష్టికర్త అయిన యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యమునకు ప్రవేశించలేడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. సత్యవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది: యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. లేఖనముల ప్రకారము మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తున్నాడు: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునే ఉన్నది. బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తున్నది? ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఎప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని ప్రభు యేసుక్రీస్తు వారు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది: మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు పాపము నుండి విడుదల పొందుదువు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, హృదయంలో గొప్ప శాంతి, సంతోషం, సమాధానం పొందుదువు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మ రక్షణానందం పొందుదురు. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के జై. शक्ति కలిగిన యేసు నామమునకే జై. సాటి లేని యేసు నామమునకే జై. మధురమైన యేసు నామమునకే జై. పాపం పోగొట్టే యేసు నామానికే జై. భయాన్ని పోగొట్టే యేసు నామానికే జై. పరమ సంతోషం ఇచ్చే యేసు నామానికే జై. హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకిచ్చును. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. సైతాను శోధన తీర్చిన నామం, సైతాను శోధన పిశాచిని తరిమిన నామం, పిశాచిని తరిమిన నామం. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మోకాళ్ళన్నీ వచ్చే నామం, మోకాళ్ళన్నీ వచ్చే నామం, కోటిలో వేదిగా నగర్చు నామం, కోటిలో వేదిగా. యేసు క్రీస్తు నామం శక్తిగల నామం,
ఆ కలువరి మార్గములో లైవ్ అతనా అంకుల్ చెప్తాడు పోయిలాగా తీసాడు ఇప్పుడు అంకుల్ చెప్తాడు ఇది లైవ్లోనే పెడతా లైవ్లోనే పెట్టి बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के जय పాపి కొరకై భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి జై పాపి కొరకై సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి జై మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి జై త్వరలో రానయున్న రాజాతి రాజునకే జై హల్లెలూయా హల్లెలూయా प्यारे मित्रों, ప్రియమైన స్నేహితులారా आप सबों को हमारे प्रेमी उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में प्रेम भरा नमस्कार सलाम कहते हैं। మీ అందరికీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగిన నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం। इसके पहले भी आपने प्रभु यीशु मसीह के नाम को सुना होगा, ఇంతకు ముందే యేసుక్రీస్తు ప్రభువారి నామం మీరు విని ఉండవచ్చును। लेकिन आपके मन में यीशु मसीह के लिए विचार क्या है हमें नहीं मालूम। మీ యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన విచారం ఏమున్నదో మాకు తెలియదు। और इसलिए आज आपको एक सच्चाई बताने के लिए आए हैं। ఈ దినము మీకు ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చినాము। ये बात आपके कानों तक पहुंच रही है तो अपने जीवन के कुछ बहुमूल्य क्षणों को ध्यान से सुनने के लिए दीजिएगा। ఈ యొక్క మీ యొక్క జీవితంలో అమూల్యమైన క్షణములు ఈ యొక్క మాటలు వినడం కొరకై చెవి ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను। प्रभु यीशु मसीह ने कहा, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा। మీరు సత్యం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది। एक सच्चाई प्रभु यीशु मसीह ने ये भी कहा, సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, जब यहूदियों ने और धर्म के मानने वाले जब प्रभु यीशु मसीह के पास आए और कहने लगे कि इब्राहिम हमारा पिता है, అక్కడ ఉన్న వారు అన్నారు, మా యొక్క తండ్రి అబ్రహాము, మా దేవుని తెలుసుకున్న వారము మా యొక్క తండ్రి అబ్రహాము అని చెప్తూ प्रभु వచ్చాడు। यीशु मसीह ने कहा, अब्राहम तुम्हारा पिता नहीं है। అబ్రహాము మీ తండ్రి కాదు అని ప్రభువైన యేసు వారు చెప్తున్నాడు। तब लोगों ने कहा, परमेश्वर हमारा पिता है। అప్పుడు ప్రభు చెప్తున్నాడు, దేవుడు మా యొక్క తండ్రి అని చెప్తూ వచ్చినారు। यीशु मसीह ने कहा, नहीं, परमेश्वर भी तुम्हारा पिता नहीं है। యేసుక్రీస్తు తండ్రి దేవుడు కూడా మీ యొక్క తండ్రి కాదు అని చెప్పినాడు। ये जो विचार है न केवल धर्म के मानने वाले यहूदियों में है, ఈ యొక్క విచారము ఈ యొక్క ఆలోచన అనేది ధర్మాన్ని తెలుసుకున్న వారిలో మాత్రమే కాదు, लेकिन जो परमेश्वर को नहीं मानते हैं,
వారు దేవుని నమ్మని వారికి కూడా ఈ యొక్క మాట ఉంది. सच्चे और जीवते परमेश्वर को नहीं मानते हैं. సత్యము జీవము యొక్క ధర్మం అనేది దేవుని తెలుసుకొనలేదు. वे लोग भी कहते हैं ఇంకా కొంతమంది చెప్తారు हम परमेश्वर के वंश में से हैं. మేము దేవుని యొక్క వంశంలో పుట్టిన వారమని. ध्यान से सुनिएगा, ధ్యానం నుంచి వినండి. यहूदी लोग कहते हैं ఇంకా కొంతమంది చెప్తారు परमेश्वर हमारा पिता है. దేవుడు మా తండ్రి అని చెప్తారు. अन्य जातियों में से कहते हैं అన్ని జనులు చెప్తారు हम परमेश्वर के वंश में से हैं. మేము దేవుని యొక్క వంశంలో పుట్టిన వారమని. प्रभु यीशु मसीह ने कहा ప్రభువైన యేసు వారు చెప్తున్నారు मैं तुमसे सच सच कहता हूँ నేను మీకు నిజమైన సత్యాన్ని చెప్తున్నాను. परमेश्वर तुम्हारा पिता नहीं है. దేవుడు మీ యొక్క తండ్రి కాదు. इसलिए प्रभु यीशु मसीह दुनिया में आए. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోకి వచ్చినాడు. परमेश्वर के प्रेम को प्रकट करने के लिए, దేవుని యొక్క ప్రేమను ప్రకటించుట కొరకై, परमेश्वर के अनुग्रह को प्रकट करने के लिए, దేవుని యొక్క కృపను ప్రకటించుట కొరకై. हम जो पाप के कारण परमेश्वर के बैरी हो गए हैं, మనము దేవుని యొక్క పాపం చేసి దేవునికి శత్రువులమైనాము. पाप के कारण जो परमेश्वर से दूर चले गए हैं, ఆ కారణాన్ని బట్టి ప్రభువుకు దూరమైనాము. इस परमेश्वर को हमने धर्म में नहीं पाया. ఈ యొక్క దేవుని మనం తెలుసుకోలేకుండా ఉన్నాము. भले कामों से हमने परमेश्वर को नहीं पाया. అనేక పనుల ద్వారా దేవుని యొక్క ఈ కారణాన్ని బట్టి ప్రభువుని మనం పొందలేకపోయినాము. उस परमेश्वर के प्रेम को प्रकट करने के लिए प्रभु यीशु मसीह आए. ఈ యొక్క ప్రేమను ప్రకటించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినాడు. भले काम किए, ఆ యొక్క బలిదానంగా ఆయన చేయబడ్డాడు. लोगों के लिए आशीष का वचन दिए ఆ ఆశీర్వాద వచనాలు అందరికి చెప్పినాడు. और अंत में अपने आप को कलवरी के क्रूस के ऊपर प्रायश्चित होने के लिए दे दिए. అంతంలో తను తాను ఆ యొక్క కల్వరి శిలువలో అర్పణించుకున్నాడు. जो पाप से अज्ञात था वो हमारे लिए पाप बन गया. ఎవరైతే పాపంగా ఉన్నాడో పాపుల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. कलवरी के क्रूस के ऊपर उसका देह हमारे लिए तोड़ा गया. కల్వరి శిలువలో ఆయన యొక్క దేహాన్ని నలగొట్టుకున్నాడు. प्रभु यीशु मसीह ने अपने बहुमूल्य लहू को हमारे लिए बहा दिया ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చినాడు. और उसने प्रार्थना किया, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. हे पिता इनको क्षमा कर दे. తండ్రి ఈ వీరిని క్షమించు. अपने पिता से प्रार्थना किया, ఆయన యొక్క తండ్రితో ప్రార్థన చేసినాడు. इनके पापों को क्षमा कर दे. అలా ఈ పాపంలో క్షమించుము. यदि हम अपने पापों को मान लेंगे, మనము మన పాపంలో ఒప్పుకుంటే प्रभु यीशु मसीह का लहू యేసుక్రీస్తు ప్రభువారి రక్తము हमें सब पापों से धोकर शुद्ध करता है. అన్ని పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. यदि हम प्रभु यीशु मसीह को अंगीकार करेंगे, మనం యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే परमेश्वर के संतान होने का अधिकार पाएंगे. ఆయన యొక్క కుమారులు అవడానికి అధికారం పొందుతాము. इसलिए प्रभु यीशु मसीह बुला रहे हैं. ఇందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు. ये सब परिश्रम करने वालों और पाप के बोझ से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైన యేసు వారు సెలవిస్తున్నారు. शरीर के अनुसार जो जन्मे हैं वे परमेश्वर के संतान नहीं हैं, శరీరానుసారంగా ఎవరైతే జన్మించినారో వారు దేవుని సంతానం కాదు. लेकिन जो प्रभु यीशु मसीह को अंगीकार करते हैं, ఎవరైతే लोगों को परमेश्वर का संतान होने का अधिकार दिया गया है. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో వారిని దేవుని కుమారులుగా దేవుని యొక్క సంతానంగా మనం పిలువబడుతున్నారు. बड़े प्रेम से प्रभु आपको निमंत्रण दे रहे हैं. ఈ యొక్క సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు. बाइबल कहती है దేవుని వాక్య బైబిల్ చెప్తుంది पाप की मजदूरी मृत्यु है. పాపములలో వచ్చే జీతం మరణము. जो प्राणी पाप करेगा वो मरेगा. ఎవరైతే పాపంలో ఉన్నారో పాపం చేస్తున్నారు చచ్చిపోతారు. लेकिन ये बात सच है, అయితే ఒక మాట సత్యము, बिल्कुल विश्वास के योग्य है. అయితే యేసుక్రీస్తు ఆయన విశ్వాస యోగ్యుడు. प्रभु यीशु मसीह पापियों का उद्धार करने इस जगत में आए हैं. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించకు ఈ యొక్క లోకానికి వచ్చినాడు. यदि आप अपने पापों को मान लेंगे, प्रभु यीशु मसीह का लहू आपको शुद्ध करके नया जीवन देगा. మీరు పాపమును ఒప్పుకుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మిమ్మల్ని కడిగి నిత్య జీవం ఇస్తుంది. परमेश्वर के संतान होने का अधिकार देगा. దేవుని యొక్క సంతానముగా కుమారులుగా పిలువబడడానికి అధికారం ఇస్తుంది. और जब मृत्यु आ जाएगी, ఎప్పుడు మరణం ఎప్పుడైతే వస్తుందో सदा काल के लिए अनंत काल का जीवन हमारे परमेश्वर पिता के साथ हम बिता सकेंगे. నిత్య జీవము నిత్య కాలము ఆ యొక్క పరలోకంలో ఆయనతో ఉండే భాగ్యం దొరుకుతుంది. यदि आप विश्वास करेंगे प्रभु यीशु मसीह पर, आप और आपका घराना उद्धार पाएगा. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం అప్పుడును నీవు ఇంటి వారిని రక్షణ పొందుదురు. प्यारे मित्रों,
ప్రియమైన మిత్రులారా, इस बाइबल में हमारे परमेश्वर ने हमको एक आज्ञा दी है। ఈ యొక్క బైబిల్లో మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. जिस स्थान में मैंने तुमको भेजा है वहाँ के लोगों की शांति के लिए तुम प्रार्थना करो। మిమ్మల్ని ఎక్కడైతే పంపించినానో అక్కడున్న ప్రజల శాంతి కొరకు ప్రార్థన చేయమన్నాడు. आइए हम घुटना टेक कर हमारे जिंदा परमेश्वर पिता प्रभु यीशु मसीह के नाम में आपके और आपके परिवार की शांति के लिए प्रार्थना करेंगे। రండి, మీ యొక్క మేము మోకాళ్ళ నుంచి మీ కొరకు మీ యొక్క శాంతి కొరకు మేము ప్రార్థన చేస్తాము. हमारे प्रेमी स्वर्गीय पिता, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, स्वर्ग आपका सिंहासन है, పరలోకము మీ సింహాసనము, पृथ्वी आपके पांव की चौकी है। భూమి మీ పాదపీఠము. आपके चरणों के पांव दंडवत करते हैं। మీ యొక్క పాదముల చెంత చరణముల దగ్గర మేము అడుగుతున్నాము. हमारे मित्रों के लिए, हमारे देशवासियों के लिए, మా యొక్క సహోదరుల కొరకు, మా దేశవాసుల కొరకు, जन्म से पापी हैं, परमेश्वर की संतान नहीं है, జన్మతో పాపంలో ఉన్నారు, దేవుని యొక్క సంతానం కాదు. परमेश्वर के संतान बनाने के लिए प्रभु यीशु मसीह दुनिया में आए हैं। ఈ యొక్క పరలోక దేవుని యొక్క సంతానంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి వచ్చినావు. धन्यवाद देते हैं, प्रभु यीशु मसीह हमारे पापों के लिए मारे गए, लेकिन हमको धर्मी ठहराने के लिए फिर से जी उठे हैं। ప్రభువా, మా కొరకై ఆ కలువరి శిలువలో మరణించినావు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేచినావు. प्रभु यीशु मसीह को जो कोई अंगीकार करेगा परमेश्वर के संतान होने का अधिकार पाएगा। ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినారో వారు దేవుని యొక్క కుమారులుగా సంతానంగా పిలువబడతారు. हमारी प्रार्थना उनके मन की आंखें खोल दीजिए। ప్రభువా, మా యొక్క ప్రార్థన వారి యొక్క హృదయము, వారి యొక్క కన్నులు తెరవ చేయండి. सच्चे और जीवते परमेश्वर के प्रेम को अपने हृदय में अनुभव कर सके। ఈ యొక్క సత్యము, జీవము, ఈ యొక్క ప్రేమ అయిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయాన్ని చేర్చుకోవడానికి సహాయం చేయండి. पापों की क्षमा का निश्चित अनुभव उनको दीजिए। పాప క్షమాపణ అనే నిశ్చయమైన అనుభవం వారికి అనుగ్రహించండి. परमेश्वर के संतान होने का अधिकार उनको दीजिए। దేవుని యొక్క సంతానంగా పిలువబడడానికి వారికి అధికారం అనుగ్రహించండి. उद्धार के द्वारा जो शांति मिलती है उनको और उनके परिवार को दीजिए। రక్షణ ద్వారా వచ్చే శాంతి సమాధానాన్ని వారికి, వారి కుటుంబం వారికి ఇవ్వండి. ऐसे उद्धार पाने के द्वारा आपके नाम की महिमा हो सके। ఇలాంటి రక్షణ పొందుట ద్వారా మీ నామానికి మహిమ పొందును గాక. हम सब एक मन के होकर इस प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में मांगते हैं। మేమందరము ఏక హృదయులమై మా హృదయముతో ఈ యొక్క ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन। बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के, शांति देने वाला प्रभु यीशु मसीह के, उद्धार देने वाला प्रभु यीशु मसीह के, पापों को क्षमा देने वाला प्रभु यीशु मसीह के, स्वर्ग पिता प्रभु यीशु मसीह के, हालेलुया। దయతో లైన్లో పాటలు పాడుకుంటూ రండి, క్రమంగా నిలబడి రండి. అటు ఇటు రోడ్డుకు క్రాస్ చేయకుండా జాగ్రత్తగా ఉన్నాయి. వేదనరు నీరు పరమధరించి యేసురాజుని చెంతనిలచే అంగీకరించు మాయ అంగీకరించు
అంగీకారించు మాయనను నమసించదవే నా ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకునే చిరము నమసించదవే నా ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకునే చిరము ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీ కొసగా ప్రేమతో నిన్ను పిలచుచునే ప్రేమతో నిన్ను పిలచుచునే వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనలు నిరూపము ధరించి మాయలోకమును నీవు నమ్మకము మనుషుల మనసు మారిపోవునిలా మాయలోకమును నీవు నమ్మకము మనుషుల మనసు మారిపోవునిలా నిత్యదేవుని ప్రేమను నమ్మినవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింపా నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను खुदावन प्रभु यीशु मसीह की बेतनिया प्रभु यीशु मसीह की बोले जिंदा खुदावन प्रभु यीशु मसीह की हालेलुया हालेलुया प्रभु यीशु क्रिस्तु वारी ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్యకరమైన నామమున మీకందరికీ శుభములు తెలుపుతూ మీ ముందుకు వచ్చి ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి పాడిన పాట మీరు విని ఉంటారు. ఆయన ఎంత పేద నరుని రూపం ధరించి ఆయన జన్మ అంతా విశేషమైంది. పశువుల పాకలో జన్మించారు. ఆయన ఎంతో నరుని రూపంలో ధరించి ప్రేలాడంటే మంచి స్వార్థ చేస్తారండి. అంతటి వరకు ప్రాణం పెట్టిన రక్షకుడిగా ఉంటారు. యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషేకము చేయబడిన వాడని అర్థమిస్తుంది. ఇమ్మానుయేలు పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు చూడాలి. ఈ రీతిగా 2026వ సంవత్సరం ఇంతవరకు కూడా మనల్ని కాపాడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని